చిన్న స్లైస్ అయినా సరే బిగ్ హ్యాపీనెస్ ఇస్తుంది. ఫ్రెష్ ఆరెంజెస్తో క్రీమీ చీజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం నేను గుడ్ డే బిస్కెట్స్ తీసుకున్నాను 2 ప్యాకెట్స్. అవి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 1 స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకొని ఇది పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్నాక ఆ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా తీసుకొని అంతా బాగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్నాక స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలోకి 1 లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేసుకున్నాక ఇందులోకి లెమన్ వాటర్ యాడ్ చేసుకోండి. లెమన్ వాటర్ యాడ్ చేసుకుంటే ఇది మనకి పాలన్నీ విరిగిపోయి పన్నీర్లా అవుతుంది. ఇలా పన్నీర్లా అయ్యాక ఈ పన్నీర్ని ఒక కాటన్ క్లాత్లో తీసుకోండి. కాటన్ క్లాత్లో తీసుకొని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలాగా ఇలా ఎక్స్ట్రా వాటర్ అంతా తీసుకోండి. తీసుకున్నాక ఈ పన్నీర్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 1 కప్ వరకు క్రీమ్ యాడ్ చేసుకోండి. 1 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఈ బౌల్లో యాడ్ చేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్నాక ఆరెంజెస్ని వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టి ఆరెంజ్ సిరప్ ప్రిపేర్ చేసుకోండి. దీనికోసం ఒక 1 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. అంతా బాగా మిక్స్ చేసుకోండి. కార్న్ ఫ్లోర్ స్లరీ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకొని ఈ ఆరెంజ్ సిరప్ని ఈ బౌల్లో యాడ్ చేసుకోండి. అంతే అండి, 2 అవర్స్ వరకు ఈ కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన ఆరెంజ్ చీజ్ కేక్ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.